ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. గురుబలం తగ్గిన తర్వాత 12వ స్థానంలోకి గ్రహాలు ఎక్కువగా చేరుతూ ఉన్నాయి. అంటే అటు 12వ స్థానమందు రవి కానీ 12వ స్థానమందు కుజుడు కానీ, ఇవి రెండు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ శుక్రుడు, బుధుడు, రాహువు, శనేశ్వరుడు, చంద్రుడు, ఈ 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. వీటితోటి దూసుకుపోవచ్చు. ఎందుకంటే శనేశ్వరుడు తృతీయ స్థానమందు చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. రాహువు అదే మాదిరిగా లాభస్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు కూడా అటు విదేశీయానానికి సంబంధించిన విషయాలు కానీ, స్థిరత్వానికి సంబంధించినటువంటి విషయాలు, ఆకస్మిక ధన ప్రాప్తిని సూచించేటువంటి విషయాలు, అదృష్టాన్ని జీవితంలో కలగజేసేటువంటి విషయాలు ప్రధానంగా మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదలని ఆశించవచ్చును. జీవితం చాలా పాజిటివ్గానే ముందుకు సాగుతూ ఉంటుంది. కొంత మీకు చెడు చేయాలి అనుకున్నటువంటి వారు, మీ మీద చెడుగా ప్రవర్తించాలి అనుకునేటువంటి వారు మీకు ఈ వారంలో కొంత ఎక్కువగా తగలరు. వారు దూరంగా ఉంటారు మీకు. అందువల్ల కొంత మానసిక ప్రశాంతత వస్తుంది. వారం యొక్క ప్రారంభంలో ఆది సోమవారాల్లో కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత విరోధం ఎక్కువగా ఉంటుంది. అంటే కుటుంబ సభ్యులతో కానీ పై అధికారులతో కానీ కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మానసికంగా ఉన్నప్పటికీ మంగళవారం బుధవారాల దగ్గర నుండి చాలా పాజిటివ్గా ఉంటుంది గ్రహస్థితి. అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా సాగుతూ ఉండడం, ఎక్కడ అవరోధాలు ఆటంకాలు ఉండకపోవడం. దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారంటే అటు చాలా స్పీడ్గా అన్ని పనులు వెళుతూ ఉంటాయి. ఏదైనా వాహనాలు కొనుగోలు చేయాలి అన్నా, శుభ కార్యక్రమాల గురించి మాట్లాడాలి అన్నా, ఏ రకమైనటువంటి పరిస్థితులైనా చాలా పాజిటివ్గా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి అటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, అన్నిటి పరంగా కూడా ఈ వారం కూడా చాలా బాగున్నది. 12వ స్థానమందు రవి కుజులు నిద్రా సౌఖ్యాన్ని తీసేస్తారు. అంటే పడుకోనివ్వరు. వాళ్ళు నిద్ర సమయాలను మారుస్తారు. అంటే షిఫ్ట్లు వారీగా ఉద్యోగం చేసే వాళ్ళపై ప్రభావం పడుతుంది. అలాగే రాత్రి ఎక్కువగా ఏ సినిమాలు చూడడమో, మొబైల్ ఫోన్లతో ఆడుకోవడము, ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉండడం, లేదు విదేశాల నుండి స్వదేశం రావడం, ఈ షిఫ్ట్ దీనివల్ల కూడా నిద్రలో మార్పులు రావడాన్ని చాలా కామన్గా మనం పరిశీలన చేయవచ్చును. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి.